గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గ్రహ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ గ్రహం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, దీని మూలంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక్కొక్క గ్రహం గురించి మనం కనుక తెలుసుకున్నట్లయితే, అసలు ఈ నెల గురువు, రాహువు మేషంలోనే ఉంటారు, అవి వాళ్ళు కదలరు. అదేవిధంగా శని కూడా కుంభంలోనే ఉంటాడు. కాకపోతే 18వ తేదీ నుంచి అతను వక్రగతిలో ఉంటున్నాడు శని భగవానుడు, అదొకటి. అదేవిధంగా రవి 15వ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నాడు. అలాగే 8వ తేదీకి వృషభంలోకి వచ్చిన మన బుధుడు 24వ తేదీ వరకు వృషభంలో ఉండి దాని తర్వాత మిథునంలోకి వెళ్తున్నాడు. అలాగే ఈ నెల మొత్తము కూడా శుక్రుడు, కుజుడు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో, తులలో కేతు ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితికి ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఈ మాసంలో కుజుడిచ్చేటువంటి గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అని చూసుకున్నట్లయితే, కుజుడు ప్రధానంగా మీకు మనకి మేషం నుంచి చతుర్థంలోని రకరకాల రాశుల నుంచి రకరకాల ప్లేస్లో ఉంటూ శుక్రుడితో కలిసి ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనం ఫలితాలు కుజ శుక్రులు కలిసి ఉన్న ఫలితాలు చెప్పుకుంటాం. మేషం వారికి ఇంటిని ఎలాగైనా సరే బ్యూటీగా చేసుకోవాలి, మీరు ఉన్నటువంటి ఇల్లుని సంథింగ్ బ్యూటీగా తయారు చేసుకోవాలనే దాని మీద ఉంటారు. కొంచెం భూమి మూలంగా ధనము కూడా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రుణాలు ఇవ్వడము, తీసుకునే విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మేషం వారు. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే, వృషభ రాశి వారు, వృషభ లగ్నం వారికి కొత్తగా స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు పరిచయాలు ఏర్పడతాయి. 3వ స్థానంలో కుజ శుక్రులు ఉన్నారు కాబట్టి. కాకపోతే ప్రేమ వ్యవహారాల విషయంలోని, ధన సంబంధించిన విషయంలోని, సంతానానికి ధనం ఇచ్చి ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండి, సంతానం సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అదేవిధంగా మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏదైనా భూమి మూలంగా, గృహం మూలంగా, మిషనరీస్ మూలంగా ధనయోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే మీరేదైనా భూమి కొనుగోలు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి. మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కుజుడు నీచ స్థానంలో 2వ స్థానంలో ఉన్నందుకు. ఇక కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే, చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ప్రధానంగా మీకు చేసుకోవాల్సిన జాగ్రత్త, గాసిప్స్ని నమ్మకండి. ఫలానా ఎవరో ఏదో అన్నారని, లేకపోతే ఇంకోరెవరో చెప్పిన మాటను నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటిది కుజుడు మీకు సూచిస్తున్నాడు. ఇక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ సింహం వారికి కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా మీకు ఎప్పటి నుంచో ఏవైతే కొన్ని కంఫర్ట్స్ అనుకుంటుంటామో, కొన్ని సుఖపడేటువంటి కొన్ని కంఫర్ట్స్, సుఖాన్ని ఇచ్చేటువంటి కంఫర్ట్స్ విషయంలో అటువంటి పొందేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని ఎఫైర్స్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఈ 12వ స్థానంలో ఉండడం వల్ల. కాకపోతే ధన విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ధన వ్యాపార సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీకు వ్యాపారాల్లో అధిక లాభాలని కుజ శుక్రులు లాభాల్లో ఉండి సూచిస్తున్నారు. కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో సడన్గా మీరు ఉద్యోగం మానేయడం కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ సూచిస్తుంది కన్యారాశి వారు, కన్యాలగ్నం వారికి. ఇక తులాలగ్నం వారికి ఈ కుజ శుక్రులు, మీరు ఎప్పటి నుంచో మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, మీ వర్క్ ప్లేస్లోనే ఎవరైనా మీకు తారాసపడ్డము, వారిని వివాహం చేసుకుని మీకు ప్రపోజ్ చేయడము,
మీరు పనిచేసేటువంటి ప్లేస్లో లేదా మీ బిజినెస్ సంబంధించిన ప్లేసెస్లో ఇటువంటివి గోచరిస్తున్నాయి. లేదా మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం అనేటువంటిది గోచరిస్తుంది తులవారికి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అయితే ఈ తులవారు జాగ్రత్త పడాల్సింది కూడా విదేశాలకు వెళ్ళడము, లాంగ్ జర్నీ చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కుజ శుక్రులు 9వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతవరకు కోర్టు కేసు వ్యవహారాల్లో గెలవడము, లాంగ్ జర్నీ చేయడము, విదేశీ యోగాలను ఇస్తుంది. కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది సూచిస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి, ధనస్సు లగ్నం వారికి ఈ యొక్క కుజ శుక్రుల యొక్క కలయిక సీక్రెట్ అఫైర్స్ని పెంచుతుంది. కాకపోతే ఇక్కడ వివాహ విషయంలోని, జాబ్ విషయాల్లోని మార్పులను ఇస్తుంది. ఇక మకరం వారికి ఈ కుజ శుక్రుల యొక్క కలయిక సప్తమ స్థానంలో అనేటువంటిది మీ యొక్క కోరిక నెరవేర్చేటువంటి యోగాన్ని ఇస్తుంది. ఈ కుజ శుక్రులు ఏమైనా షుగర్ వ్యాధి లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి తగ్గుతాయి కూడా మకరం వారికి చూసుకున్నట్లయితే ఈ కుజ శుక్రుల యొక్క కలయిక వల్ల. మరియు మీరు ఎప్పటి నుంచో అనుకున్న కొన్ని డిజైర్స్ నెరవేరుతాయి. కాకపోతే ఇక్కడ ఎవరికైనా అప్పులు ఇవ్వడము, ఆ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో గురువులతోని, తండ్రితోని శత్రుత్వాలు ఏర్పడేటువంటి సూచనలు ఇస్తుంది. ఇక కుంభరాశి వారికి కుజ శుక్రుల యొక్క కలయిక 6వ స్థానాల్లో ఉండడం వల్ల పూర్వజన్మ కర్మ సంబంధించినటువంటిది కుంభలగ్నం వారికి ప్రధానంగా పూర్వజన్మలో ఎవరినైతే మీరు ఒక డిజైర్గా ఎవరినైనా కలవాలనుకున్నటువంటి పూర్వజన్మ కర్మ సంబంధంగా ఈ మాసంలో కలిసామా అన్నట్టుగా అనిపిస్తుంటాయి కొన్ని సంఘటనలు. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, షేర్ మార్కెట్ విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనం వారికి పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి కుజ శుక్రుల యొక్క కలయిక మీరు ఎవరినైతే ఇష్టపడతారో ప్రేమ వ్యవహార సంబంధించిన విషయాల్లోని కలిసి రావడము, రాజకీయంగా కలిసి రావడము ఇటువంటివి ఇస్తుంది. కాకపోతే మీరు భూములు, మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద భూములు కొనడం కానీ, లేకపోతే సామాజికంగా చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కానీ, సమాజంలో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల కొంత మీరు ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క కోరిక వల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ ఇక నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గాలి అంటే కనుక మీరు చేయవలసినటువంటిది కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి, మరియు ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. గోవు క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం ఈ యొక్క వార ఫలితాలు కానివ్వండి, గ్రహ ఫలితాలు కానివ్వండి, రాశి ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ మనం చెప్పుకునేటప్పుడు వీటికంటే అతి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. ఎలాగండి జన్మజాతక ఫలితాలు చూసుకోవాల్సింది అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ డేటు, టైము, ప్లేసు, ఇయరు, మంత్, దీనివల్ల మీ యొక్క లగ్నం, ప్రధానంగా మీ లగ్నాన్ని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లగ్నం బట్టి అన్నీ ఉంటాయి. ఎందుకంటే అదే రోజు చాలామంది పుడతారు. కొంతమంది కోటీశ్వరులు అయితే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అనారోగ్యం ఉంటే ఇంకొంతమందికి అనారోగ్యం ఉండదు. ఇంకొంతమందికి పలానా ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ లగ్నం చేంజ్ అవ్వడం వల్ల, లగ్నం మార్పు వల్ల. ఒక్కొక్క లగ్నంలో పుట్టినప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళు ఏం చేసుకుంటే ఎదుగుతారనేటువంటిది మీ లగ్నంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి రకరకాల మార్గాల్లో ధనం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మేషం వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మీ ధనాధిపతి ఎవరు, మేషం అనే కాదు, వృషభం అనే కాదు, ఎవరైనా సరే మీ ధనాధిపతి ఎవరు అనేటువంటి ఫస్ట్ గుర్తించాలి. దాని ద్వారాయే డబ్బులు వస్తాయి. ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు ధనం పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి చూడ మనం రకరకాల వాటికి డబ్బులు ఇస్తాం, ఒక్కోసారి అది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ సమయం మీ లగ్నం, మీ యొక్క ధనాధిపతి ద్వారా, మీ శుక్రుడి ద్వారా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రంగాల్లో ప్రయత్నం చేయాలి, ఏ దిశలో ఉన్న ఇంట్లో నివసిస్తే బాగుంటుంది. అందరికీ ఉన్నటువంటి కామన్గా ఏంటంటే ఉత్తరము తూర్పే మంచిది అనుకుంటారు. శాస్త్రంలో అలా ఏమీ లేదు, 4 దిశలు మంచివే. కాకపోతే మీకు ఏ దిశ పడుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. మీరే సమయంలో గృహం కానీ స్థలం కానీ కొంటే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఏం జరుగుతుంటుందంటే రాంగ్ టైంలో భూమి కొంటాం, అది పెద్దగా పైకి అంటే మంచి ధనం పరంగా గ్రోత్ అవ్వడం అనేటువంటిది జరగదు. రైట్ టైంలో కొంటే ఒక్కసారి కొనగానే ఇమ్మీడియట్లీ పెరిగిందండి అంటూ ఉంటాం. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు ఉన్న స్థితిని, మీ జాతచక్రంలో ఉన్న కుజుడు ఉన్న స్థితిని బట్టి మీ పేరు మీద కొనాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనాలా, మీ సంతాన అభివృద్ధి కానివ్వండి, మీ యొక్క రుణరోగ శత్రువులు కానివ్వండి, వివాహ జీవితం, అసలు వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, మీ లైఫ్లో ఉండేటువంటి టర్నింగ్ పాయింట్స్ ఏమిటి, అసలు ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మీ వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, వివాహ జీవితము,
తల్లిదండ్రుల యొక్క స్థితి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ప్రధానంగా మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఈ వార ఫలితాలని, గ్రహ ఫలితాలని, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మనం తీసుకునేటువంటి కోర్సెస్, మనం చేసే బిజినెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, మనం చేసే వృత్తి, మనం చేసే కర్మ. కానీ ఈ కర్మకి, మనం చేసే పనికి యాజ్ ఇట్ ఈజ్ ఫలితం రావాలా రాకూడదు అనేటువంటిది మనకు తెలియదు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే బయట ఉన్న మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓ ప్రోడక్ట్ తీసాము, బయట మార్కెట్ బాగుంటే ప్రోడక్ట్ బాగా అమ్ముడుపోతుంది. ప్రోడక్ట్ మీరు తీయలేదు అంటే, మీ ప్రోడక్ట్కి వాల్యూ లేదు, అప్పుడు దానికి వాల్యూ ఉండదు మార్కెట్లో. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా ఏంటి, మీ నిర్ణయం మాత్రమే కాకుండా బయట ఉండేటువంటి ట్రాఫిక్తోని, బయట ఉండే వాతావరణంతో, బయట ఉండేటువంటి మార్కెట్తో ఎలా సంబంధం ఉందో, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు మీరు అనుకుంటే, ఇప్పుడున్నటువంటి గ్రహాలు బయట ఉండేటువంటి మార్కెట్ లాంటిది, ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఏం చెబుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ గోచార ఫలితాలు. కాబట్టి ఈ గోచార ఫలితాలని మరియు మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించుకొని మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు పొందాలని, ఆ అమ్మవారు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.